ఈ మూమెంట్కి గడిచిన వారం రోజులుగా వార్తా కథనాలు విపరీతంగా వస్తున్నాయి. అసలు ఇప్పుడు ట్రంప్ చేతులే లేదు, అక్కడ దేశంలోనే టెక్ వర్కర్స్ గ్రూప్ అనేది ఒకటి ఉంది కదా, అసోసియేషన్ ఉంది. అలాంటి వాళ్ళు కొంతమంది తీవ్రంగా దీని మీద ఒక మూమెంట్ తీసుకొస్తున్నారు. ఈ ఓపీటీ అనే విధానాన్ని పూర్తిగా ఎత్తేయాలి అనేది ఒకటి బాగా వస్తోంది. సో ఇది కనుక కంటిన్యూ చేస్తారా లేదా ఎత్తేస్తారా అనే దాని మీద ఒక్క నిమిషం చక్రవర్తి గారు. యష్, గుడ్ ఈవినింగ్ యష్. మీ ఒపీనియన్ ఏంటి ఓపీటీ అనే దాని మీద? ఇప్పుడు జరుగుతున్న అక్కడ మూమెంట్ ఒకటి జరుగుతున్నట్టే కనబడుతుంది. అది ఎత్తేస్తారా ఉంచుతారా? అంటే ఇది ఓపీటీ ఎత్తేస్తారా ఉంచుతారా అనే కంటే కూడా ఇది ఓపీటీ టోటల్గా ఈ ప్రోగ్రామ్ అనేది క్యాన్సిల్ చేయాలంటే కాంగ్రెస్ సెనెట్లో బిల్స్ పాస్ కావాలండి. ఆల్రెడీ కాంగ్రెస్ దీనికి వ్యతిరేకం అంట కదా, అది నడుస్తుంది, అది కూడా ఉంది. సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ని కూడా ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు ఎక్కువ మేనేజ్ చేస్తారు అక్కడ. సో అంత ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు చాలా ఎక్కువ. ఎందుకంటే ఫండింగ్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో, ఏ కాంగ్రెస్ మెన్ అయినా ఏ సెనేట్ అయినా ఫండింగ్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో వాళ్ళకు అనుకూలంగానే వ్యవహరిస్తారు ఎవరైనా సరే, ఆ కాంగ్రెస్ మెన్ కానివ్వండి, సెనేటర్ కానివ్వండి. సో ఈ బిల్స్ అంత ఈజీగా పాస్ అయ్యే సిచ్యుయేషన్లో ఉండదని నా అభిప్రాయం. ఎందుకంటే నేను గత 10-12 సంవత్సరాలు 14 సంవత్సరాలుగా చూస్తున్నాము. గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ ఇష్యూ మీద కూడా నేను ఫైట్ చేయడం జరిగింది. దాదాపు 100 పైగా కాంగ్రెస్ మెన్లను కలిశాను, దాదాపు 70 పైన సెనేటర్లని కలిశాను ఈ విషయంలో. సో ఇవన్నీ అంత ఈజీగా మాట్లాడుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఈ బిల్లు కనుక ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో తీసి పక్కబడేయాలనుకుంటే ట్రంప్ సైన్ చేసి పక్కబడేసాడు ఈ పాటికి. అంత దాకా ఉండేది కాదు, అంత ఈజీ కాదు. సో భయం అనేది ఉండడం అనేది వాస్తవం. ఈ భయానికి ఎందుకు కారణాలు ఏంటి అంటే ఆ ఓపీటీ వీసా అనేది మన వాళ్ళు మిస్యూజ్ చేయటం వల్ల ఈ అన్నీ కూడా ఈ వ్యతిరేకత అనేది రావడం జరిగింది. ఒకవేళ ఓపీటీ వీసాని కరెక్ట్గా ఫార్ములేట్ చేసి ఉంటే ఈ ఇష్యూస్ అన్నీ వచ్చుండేవి కాదు. ఈ ఓపీటీ వీసాలు తీసుకొని స్టూడెంట్స్ ఈ అమెరికాలో చిన్న చిత్కా జాబులు చేసుకునే వాళ్ళు ఉంటారు చూసారా, $10, $15, $20 జాబులు చేసుకునే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ జాబులు వీళ్ళు తీసేసుకుంటున్నారు. అక్కడి నుంచి వచ్చిన వ్యతిరేకత వల్ల ఇప్పుడు ఓపీటీలు రద్దు చేయాలనే దాకా వచ్చింది. అంటే దాని మూల కారణాలు ఏంటనేది మనం విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా గత 4 సంవత్సరాల్లో దాదాపు సంవత్సరానికి 1.5 మంది విద్యార్థులు అమెరికాలోకి రావడం జరిగింది మాస్టర్స్ చదువుకోవడానికి. దానికి ముందు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తెలుగు వాళ్ళు అంటే ఓవరాల్గా 1.5 lakh స్టూడెంట్స్ వచ్చారు. తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు, ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారు, దానిలో తెలుగు వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ముందు చూసుకుంటే సంవత్సరానికి 60,000 నుంచి 70,000 మంది వీసాలకు F1 వీసాలు మాత్రమే ఇచ్చి ఉండేవాళ్ళు. కానీ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత దాన్ని డబల్ చేశారు. ఎందుకు డబల్ చేశారని ఎవరికి తెలియదు. సో సంవత్సరానికి ట్రంప్ ఫస్ట్ టర్మ్లో, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్లో 1.5 మంది విద్యార్థులు వచ్చారంటే దాదాపు 4 years టర్మ్ చూసుకొని 8 లక్షల మంది విద్యార్థులు వచ్చారు. అంటే సంవత్సరానికి 1.5 మంది విద్యార్థులు పాస్అవుట్ అవుతున్నారు. ఈ 1.5 మంది విద్యార్థులు పాస్అవుట్ అయిన వాళ్ళందరూ ఏం చేయాలి? ఉద్యోగాలు చేయాలి కదా. ఉద్యోగాలు చేయకుండా అయితే వాళ్ళు బతకలేరు కదా అక్కడ. సో అందరికీ ఉద్యోగాలు దొరకవు కదా. దానిలో మహా అంటే 10% వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి. అవి కూడా ఎలా దొరుకుతాయి అంటే వాళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టడం వల్ల, ఫేక్ వీసాలు పెట్టడం వల్ల, అదేవిధంగా ఇతర మార్గాలు ఎంచుకోవటం వల్ల అక్కడ వాళ్ళకు ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది. దొరికిన ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే జాబ్ సైట్లోకి వెళ్తారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి దొరికిపోతారు వాళ్ళు. అక్కడ మళ్ళీ ఫేక్ ఎక్స్పీరియన్స్ అని తెలిసిపోతుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ఇవన్నీ కూడా ఈ క్యాన్సిలేషన్కి, ఓపీటీ రద్దు, ఇవన్నిటికి కూడా అవన్నీ మూల కారణాలు. ఇవన్నీ కూడా మన వాళ్ళు కరెక్ట్గా లీగల్ ప్రాసెస్లో వెళ్ళి లీగల్గా ఉండుంటే ఇష్యూస్ ఏవి వచ్చుండేవి కాదు అని నా అభిప్రాయం అండి. అమెరికా ఎప్పుడు రావాలనుకున్నా లీగల్గా వస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎప్పుడైతే ఇల్లీగల్గా రావాలనుకుంటారో ఇబ్బందులు తప్పవు అనే విషయం అయితే తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనందరికీ కూడా. ఇప్పుడు అమెరికాలో ఉన్న పరిస్థితి H1B విధానాలు, ఓపీటీ విధానాల మీద చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ కూడా మల్టీనేషనల్ కంపెనీస్ ఏవి కూడా H1Bలు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే మేజర్ స్కిల్స్ అన్నీ కూడా H1B మీదనే ఉన్నాయి. EB1, EB2 కానివ్వండి, EB3 కానివ్వండి. మేజర్ స్కిల్స్, చీపర్ లేబర్ అంటే కూడా ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఇప్పుడు డబ్బులు కూడా అదే రకంగా పెంచేశారు, శాలరీస్ కూడా. సో ఇట్స్ నాట్ మేకింగ్ ఎ బిగ్ డిఫరెన్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే కనుక, ఓపెన్గా చెప్పాలంటే అమెరికాలో ప్యాకేజ్ కంటే ఇండియాలో ప్యాకేజ్ ఎక్కువ ఉంది హానెస్ట్గా. లాస్ట్ 2 years ప్రకారం, లాస్ట్ 2 years కోవిడ్ తర్వాత చూసుకుంటే. సో డాలర్ కన్వర్షన్ చేస్తే చాలా తేడా ఉంటుంది, రూపీస్ పరంగా. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటే కనుక దీనికి కాంప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. ఆ కాంప్లికేషన్స్ అనేవి లాస్ట్ 2 years మేము ఎప్పుడైతే బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో ఫస్ట్ ఇయర్లో మేము ఎప్పుడైతే కనిపెట్టామో ఇట్లా 1.5 lakh మెంబర్స్ వస్తున్నారు, జాబ్స్ అంతమంది లేవు,
కానీ వీళ్ళందరూ